నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎస్, మంకీస్ ట్రేడింగ్ అని అంటూ ఉంటారు కదా సార్, అంటే ఏంటి అసలు? ఎందుకంటే స్టాక్లో చాలా రకాల నేమ్స్ ఉంటాయి టెక్నికల్గా, అవి చాలా మందికి అర్థం కావు. మేబీ స్టాక్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, అండ్ కొత్తగా చాలా మంది మేము కూడా ఎంటర్ అవ్వాలి ఆ ఫీల్డ్లో కనుక్కునే వాళ్ళకి ముందు జాగ్రత్తగా కొన్ని అంశాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో మంకీస్ ట్రేడింగ్ అంటే ఏంటి సార్? మంకీస్ ట్రేడింగ్ అంటే ఇందాక వీడియోలో చెప్పినట్టు మార్కెట్లో ఒక యూఫోరియా క్రియేట్ చేయడం. అంటే ప్రైజ్ని పెంచుకుంటూ పోయి ఒక లెవెల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రైజ్ని కిందకి తీసుకురావడం, హయ్యర్ లెవెల్లో అమ్మేయడం. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మార్కెట్లో బాగా ఫేమస్ స్టోరీ అనమాట. ఇది చాలామంది తెలిసి ఉంటుంది, తెలియకపోయినా కూడా దే కెన్ అండర్స్టాండ్ నౌ. అంటే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ పక్కన ఒక పెద్ద కొండ ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ ఆ విలేజ్కి వెళ్తాడు. ఆ బిజినెస్ మ్యాన్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండే పీపుల్కి చెప్తాడు ఏమనంటే, నాకు మంకీస్ కావాలి, ఐఎమ్ రన్నింగ్ ఏ సర్కస్ కంపెనీ ఇన్ హైదరాబాద్, నా సర్కస్ కంపెనీకి మంకీస్ కావాలి, ఆ 10 రూపాయలు ఇస్తాను ప్రైజ్ అంటాడు. అప్పుడు పబ్లిక్ ఆ విలేజ్లో వాళ్ళందరూ కూడా 10 రూపాయలు ఫ్రీగా వచ్చాయి కదా, వెళ్ళు 10 మంకీలు పట్టుకోరా, ఇచ్చేసి బిజినెస్ మ్యాన్కి, మనకి 10 రూపాయలు వస్తాయి మంకీకి అని చెప్పి ఎవరో సాయంత్రంకి చాలా మంకీలు పట్టుకొస్తారు. బిజినెస్ మ్యాన్ ఏమంటాడు పక్క రోజు, నాకు ఇంకా కావాలి, 20 రూపీస్ ఇస్తా అంటాడు. అప్పుడు మళ్ళీ అందరు విలేజెస్ ఎతుకుతారు మంకీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పక్క విలేజ్లో ఎక్కడైనా ఉన్నాయా, పక్కన కొండలో ఉన్నాయా అని ఎతికి, ఫారెస్ట్లో ఎతికి పట్టుకొచ్చి ఇస్తారు. బిజినెస్ మ్యాన్ అంటాడు, నాకు ఇంకా కావాలి, 30 రూపాయలు ఇస్తా అంటాడు. అరే రే అని చెప్పి మళ్ళీ ఎతుకుతారు. చిన్న చిన్న మంకీ పిల్లలు ఎక్కడైనా ఉన్నా లేకపోతే ఎక్కడైనా త్వరలో ఉన్నా లాక్కొని వచ్చేసి 30 రూపాయలకి ఇచ్చేస్తారు. డబ్బులు వచ్చాయి కదా. అప్పుడు 30 రూపాయలు అయ్యి అనగానే పబ్లిక్లో ఏమైందంటే ప్రైస్ ఆఫ్ ద స్టాక్ 10 రూపాయల నుంచి 30 రూపాయలకి వెళ్ళిపోయింది అనేదే వాళ్ళకు ఉంటుంది. ఎవరు కొంటున్నారో అనేది ఎవరు పట్టించుకోడు. దట్ ఈస్ వాట్ హర్షద్ మెహతా స్కామ్లో కూడా 100 రూపాయల స్టాక్ 200, 300 పోతే ఎవరు కొంటున్నారో తెలియదు, ప్రైస్ అయితే పెరుగుతుంది అంటాడు. బికాజ్ వాళ్ళు కంప్యూటర్ స్క్రీన్ చూస్తారు, బై ఎవరో చూడరు, సెల్ ఎవరో చూడరు కదా, XY ఎగ్జాంపుల్ చెప్పినట్టు. అప్పుడు బిజినెస్ మ్యాన్ ఒక ఐడియా చెప్తాడు, నాకు ఇంకా మంకీస్ కావాలి, నేను సిటీకి వెళ్ళొస్తా, నా ఏజెంట్ని ఇక్కడ పెడతాను నేను, మీరందరూ 40 రూపీస్కి దొరికితే మంకీల్ని మా వాడికి ఇవ్వండి, మా ఏజెంట్ 40 రూపీస్ బై చేస్తాడు అని చెప్పి బిజినెస్ మ్యాన్ సిటీ నుంచి విలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు విలేజ్ నుంచి. ఇప్పుడు ఆ ఏజెంట్ అనేవాడు విలేజెస్ క్లోజ్ అయిపోయి, అరే సిటీలో మంకీస్కి బాగా డిమాండ్ ఉంది, 40 రూపీస్ నేను కొంటున్నా అని చెప్పాడు కదా, నేను మీకు 35కి అమ్మేస్తాం, ఏ కేజీలో ఏ మంకీస్ అయితే ఉన్నాయో అవన్నీ నేను 35కి మీకు అమ్మేస్తున్నాం. మా బిజినెస్ మ్యాన్ వస్తుంది 1 వీక్ అయిపోయిన తర్వాత, ఆయనకి మీరు 40కి అమ్మొచ్చు మళ్ళీ, అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది కదా అంటాడు. విలేజర్స్ అనుకుంటాడు 35కి కొంటున్నాం 40కి కానీ ఆ 35కి వాళ్ళు కొనేదే వాళ్ళు ఆల్రెడీ 10 రూపీస్కి అమ్మినవి కదా. సో 35కి మొత్తం కొనేసుకుంటారు విలేజ్లో. ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఏజెంట్ ఏం చేస్తాడు, డబ్బులన్నీ జోబులు వేసుకొని నేను సిటీకి వెళ్ళి పట్టుకొస్తా అంటాడు బిజినెస్ మ్యాన్ రాడు, ఈ ఏజెంట్ కూడా రాడు. విలేజ్లో మొత్తం మంకీస్ ఉంటాయి, అంటే ప్రతి ఇంట్లో 5-6 మంకీలు ఉంటాయి. ఎవరికి అమ్ముదామంటే కొనేవాడు లేడు, యాక్చువల్ కొనేవాడు వాడొక్కడే, వాడే డిమాండ్ క్రియేట్ చేశాడు, కొనేవాడే వెళ్ళిపోయాడు. ఈ మన మంకీస్ ఎక్కువైపు ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ వదిలేస్తారు ఫార్మింగ్లోకి, ఏమంటారు మన ఫారెస్ట్లోకి వదిలేస్తారు. ఓకే, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరంటే ఇండివిజువల్స్ హూ ఆర్ గ్రీడీ ఫర్ మనీ. మంకీస్ అనేవి షేర్లు అనమాట, బిజినెస్ మ్యాన్ అనేవాడు ఆపరేటర్. అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పకూడదు కానీ ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్లో పెద్ద వాళ్ళు అంటే ఇండియాలో వీళ్ళు మహాత్ములు మహానుభావులు అనుకునే వాళ్ళకు కూడా ఫైన్లు వేస్తున్నారు సెబీ. 50 మొన్న వచ్చింది లాస్ట్ వీక్ క్రితం 50 కోట్ల ఫైన్ ఇంకొక అతనికి, ఇంకొక అతని 100 కోట్ల ఫైన్. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్ ఇలా చేశారని. ఆ పేర్లు నేను చెప్పను, బట్ వాళ్ళ పేర్లు చెప్తే మీరు షాక్ అవుతారు అంతే, ఇది వీళ్ళు ఈ పని చేస్తారని. చాలామంది చేసి అదే పని. దిస్ ఈస్ హౌ మార్కెట్ వర్క్స్ లైక్ ఏ మంకీస్ ట్రేడింగ్ అని చెప్పి చెప్తుంటారు మార్కెట్. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బేసిక్గా జాగ్రత్తలు అంటే మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే చేయాలి, న్యూస్ డ్రివెన్ వెళ్ళకూడదు. ఒక అతను కంపెనీ ఫండమెంటల్స్ చూడకుండా 100 రూపాయలు ఉంది 150 పోతుందంటే మనం అనలైజ్ చేయాలి అసలు కంపెనీ స్టేటస్ ఏంటని చెప్పి. రెండవది, ఎవరన్నా 1 మంత్ 10 డేస్లో ప్రైస్ పెరుగుతుందంటే అసలు నమ్మకూడదు. ఓకే, ఇవన్నీ చూడాలి. అండ్ టాప్ 100 కంపెనీస్ సేఫెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, అంటే మిగతా పెర్ఫార్మెన్స్ బాగుంటాయి కానీ అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇండివిజువల్స్ దగ్గర ఉండదు, రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉండదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్టర్ ఎప్పుడు లాస్లో ఉండేటట్లుగా
ప్రాబ్లంలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఇంకా బెస్ట్ ఏంటంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటే ఫండ్ మేనేజర్లు చూసుకుంటారు ఆ ప్రాబ్లం. నాలెడ్జ్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసినా ట్రేడ్ చేసినా వీ విల్ ఎండ్ అప్ ఇన్ లాసెస్. సో అంటే ఈ మంకీస్ ట్రేడింగ్ అనేది జస్ట్ అట్రాక్ట్ చేయడానికి దానికి అనుకోవాలా అంతే. ఇప్పుడు అలా జరిగి చాలా మంది నష్టపోయి ఉంటారు కదా, అలాంటి కోట్ల మంది నష్టపోయి ఉంటారు. చాలా అయ్యో నెల్లూరులో చూసాను నేను నెల్లూరులో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ వీళ్ళందరూ స్టాకులు ఇట్లాగే కొనేవాళ్ళు. అన్న కంపెనీ ఉందో లేదా అంటే, ప్రవీణ్ కంపెనీ ఉందో నీకెందుకు, 100 రూపాయల ప్రైజు 150 పోద్ది, మనకి ప్రాఫిట్ కావాలి, కంపెనీ ప్రాఫిట్ మనకెందుకు అంటాడు. వీళ్ళు 100కే 150 పోద్దని కొంటారు, 100 నుంచి 30 రూపాయలకి వస్తుంది. చాలా నష్టం. అప్పుడు ఏమవుతుంది, 30 రూపాయలకి దీన్ని అమ్మేద్దాం, ఇంకో కంపెనీ 30 రూపాయలకి దాన్ని కొంటే 100 పోద్ది అనుకుంటాడు. అప్పుడు 30 రూపాయలు దీన్ని అమ్మేసి దాన్ని కొంటాడు. ఆ ఇంకో కంపెనీ కూడా అదే బాంబే ఆపరేట్ చేసే స్టాకే. అంటే నేను మంకీస్తో జనాలు ఎదవలు చేశా, నెక్స్ట్ టైం వచ్చేసి నేను జింకలు నమ్మండ్రా ఇదే బిజినెస్లో అని చెప్పా. అదే బిజినెస్ని మళ్ళీ వచ్చి జింకలు 10 రూపాయలకు కొంటాను, 20 రూపాయలకు అంటే మళ్ళీ జనాలు నష్టపోతారు. బికాజ్ ఈసారి మంకీస్ కదా, కంపెనీ పేరు మారిపోయింది కదా, ఇది కొత్త బిజినెస్ అనుకోని. సో ఇది సైక్లికల్ అనమాట. 2003-4లో నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా జనాలు రియలైజ్ అవుతారేమో అని. 2021 వచ్చింది, ఇంకా రియలైజ్ అవ్వలేదు. అంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు, కొత్త వాళ్ళు 10 lakhs పీపుల్ వస్తుంటారు, వాళ్ళు కొంత నష్టపోతుంటారు, 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ నష్టపోతారు కొత్త వాళ్ళు. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఎంత చెప్పినా జనాలు వాళ్ళు ఎమోషన్ క్యారీ అవుతుంది కానీ టెక్నిక్ క్యారీ అవ్వదు. ఎంతవరకు పెట్టచ్చు సార్ అసలు మనం అమౌంట్ అనేది, ఎలాంటి వాటిని నమ్మొచ్చు అంటారు ఈ షేర్స్ విషయంలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ టాప్ 50 కంపెనీస్ మాత్రమే కొనాలి. మిగతా నేను కొంటానంటే రిస్క్ ఉంటుంది. ఓకే, రెండోది మినిమమ్ 2 years వెయిట్ చేయాలి. వీళ్ళు ఈరోజు కొంచెం రేపు పెరగలేదే అంటారు, అది పడుతుంది. దట్ ఈస్ వై స్టాక్ మార్కెట్ ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు పడుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో కరోనా వచ్చింది, ప్రపంచం అంతం అయిపోయింది అనుకున్నారు, సెన్సెక్స్ 25,000కి వచ్చింది, చాలామంది అక్కడితో ఎగ్జిట్ అయిపోయారు, కానీ మళ్ళీ ఇప్పుడు 50,000కి వచ్చింది. ఇప్పుడు 50,000 చాలా ఎక్కువ పెరిగింది అంటారు. ఇప్పుడు పడ్డా ఎంత అవుతుందంటే 42,000-43,000కి వస్తుంది, అంటే ఫెయిర్ వాల్యూ అంటారు. అంతకుమించి మళ్ళీ 25,000కి అయితే పోదు. సో పేషెన్స్ ఉండదు. కాబట్టి చాలామంది పేషెన్స్ ఉండదు, అంటే వాళ్ళు రోజు ₹10 పెరగాలంటారు, ప్రైస్ పెరగదు. పేషెన్స్ ఉండదు. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఏదర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బ్లూ చిప్ కంపెనీస్, టాప్ 50 కంపెనీస్, లేదా మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఫండ్ మేనేజర్స్ వీళ్ళను ఏం కొనాలి ఏం అమ్మాలని చెప్పి అప్పుడు సేఫ్ ఉంటుంది అనమాట. అలాగే ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు మార్కెట్ చాలా పీక్ స్టేజ్లో ఉంది కదా, ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఏం చేస్తే బెటర్ అంటారు, బెస్ట్ ఆప్షన్ ఏంటి వాళ్ళకి? గుడ్ క్వశ్చన్ మేడం. మార్కెట్ 53,000 పాయింట్స్లో ఉంది, అంటే ఒక 40,000-43,000 దాకా పెరిగిన అర్థం ఉందనుకుందాం. ఎకానమీ ఇంకా ఫుల్ బౌండ్ రికవరీ రాలేదు కరోనా నుంచి, కానీ మార్కెట్ అయితే ముందు పెరిగిపోతుంది. మార్కెట్ ఎప్పుడు కూడా పాజిటివ్ న్యూస్కి ముందు వెళ్తుంది, నెగిటివ్ న్యూస్కి ఎక్కువ కిందకు వస్తుంది. ఎమోషన్స్ మార్కెట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, నా దగ్గర ₹1,00,000 2 లక్షలు ఉన్నాయి, హాఫ్ ఇన్వెస్ట్ చేసేయచ్చు మార్కెట్లో. అగైన్ బ్లూ చిప్ కంపెనీసే, టాప్ 50 కంపెనీసే. ఇంకొక హాఫ్ వెయిట్ చేయొచ్చు. ఎన్ని రోజులు అంటారు? ఒక 3 months అవ్వచ్చు, ఒక 6 months అవ్వచ్చు, వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సెంట్రల్ బ్యాంకర్స్ ఎక్కువ మనీ ప్రింట్ చేయడం, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మళ్ళీ ఎకానమీ స్లో అవుతుంది, అప్పుడు మార్కెట్స్ మళ్ళీ స్లో అవుతాయి, మళ్ళీ రియాక్షన్ ఫాస్ట్ ఉంటుంది. ఎకానమీ కొద్దిగా స్లో అయినా మార్కెట్ రియాక్షన్ గట్టిగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ లోయర్ లెవెల్లో కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టాక్స్ కొనడం నాలెడ్జ్ లేదు సార్, 50 స్టాక్స్లో ఏది మంచిది ఏది పెరుగుతుంది మాకు తెలియదు అనుకుంటే వీళ్ళు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చేసి చెప్పుంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ చూసుకొని మనీ కంట్రోల్ వెబ్సైట్లో దొరికేస్తాయి ఏ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి. ఆ ర్యాంక్ వైజ్ చూసుకొని టాప్ 3-4 మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,000 ఉంటే 20,000 పెట్టి ఇంకో 1,00,000 క్యాష్ ఉంచి పెట్టుకోవాలి. రేపు పడ్డప్పుడు అయ్యో డబ్బులు ఉంటే బాగుండేదే అని ఫీల్ అవ్వకూడదు, రెడీగా క్యాష్ ఉంచుకోవాలి. ఇది చాలామంది చేయరు, ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇన్వెస్టర్స్ రేపు క్రైసిస్లో మళ్ళీ ఇంకెప్పుడైనా కరెక్షన్ అంటారు మార్కెట్లో, దీన్ని కరెక్షన్ వచ్చినా సరే అమౌంట్ ఉండి యావరేజ్ చేసుకోవచ్చు. ఈరోజు ₹100 కొంటాను నేను షేరు, ఈరోజు ₹100 కొంటాను, రేపు 90కి వచ్చింది, మళ్ళీ కొన్నానంటే నాకు యావరేజ్ ప్రైస్ 95 అవుతుంది కదా. సో యావరేజ్ చేసుకుంటే అప్పుడు నాకు మళ్ళీ 95 పోగానే బ్రేక్ ఈవెన్కి వచ్చేసినట్టే. సో ఇది చేయడం అనేది యావరేజింగ్ కాన్సెప్ట్ అంటారు, విచ్ ఈస్ వెరీ మచ్ రికమెండెడ్ ఇఫ్ ద మార్కెట్ ఈజ్ ఆల్ టైమ్ హై. సో ఇది ఒకటి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో. అంటే ఖచ్చితంగా జాగ్రత్త లేకపోతే మార్కెట్లో కష్టం, నష్టపోవడం ఎక్కువ కనపడుతుంది. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, గ్రీడ్ అండ్ ఫియర్ అని. గ్రీడ్ అంటే ఆశ, ఫియర్ అంటే భయం. ఈ రెండు ఎలాగ
ఓవర్కమ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.